హాయ్ గైస్, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం మన ఇంటర్వ్యూ 150 సిరీస్లో సెకండ్ ప్రాబ్లం, రిమూవ్ ఎలిమెంట్. ఓకే, సో చూద్దాం ఈ ప్రాబ్లం ఏముంటుందో. సో ఈ ప్రాబ్లంలో గివెన్ అన్ ఇంటీజర్ నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ వాల్, రిమూవ్ ఆల్ అక్రెసెస్ ఆఫ్ వాల్ ఇన్ నమ్స్ ఇన్ ప్లేస్. ఓకే, ఇన్ ప్లేస్ అంటే మనం అదే ఎలిమెంట్లో అదే అరేలో రిమూవ్ చేయాలి, ఎక్స్ట్రా స్పేస్ వాడొద్దు అనమాట. ఓకే, the order of elements may be changed, return the number of elements in the nums which are not equal to val. Okay, consider the number of elements in nums which are not equal to val bk. To get accepted, you need to do the following things. Change the array nums such that the first k elements of the nums contain elements which are not equal to val. Remaining elements of nums are not important as well as the size of nums. ఓకే, దాని తర్వాత కే రిటర్న్ చేయమన్నాడు. సో ఇక్కడ కస్టమ్ జడ్జ్ ఎట్లా చెక్ చేస్తుందో మనకి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిండు. ఓకే, సో మనం ఏదైతే లాస్ట్కి మన నమ్స్ అరే ఇచ్చిండుగా, మన నమ్స్ అరేని మనం ఇన్ ప్లేస్లో మాడిఫై చేస్తాం. అంటే బేసికలీ ఆ అరేని మాడిఫై చేస్తాం, లాస్ట్కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు కే నాట్ ఈక్వల్ టు వాల్ రిటర్న్ చేస్తాం. ఓకే, రిటర్న్ చేసిన తర్వాత మన ఆన్లైన్ జడ్జ్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని ఎట్లా జడ్జ్ చేస్తుంది అంటే, మనం ఇచ్చిన సొల్యూషన్ ఎట్లా జడ్జ్ చేస్తుంది అంటే, ఫస్ట్ మన ఇన్పుట్ యారే తీసుకుంటుంది. ఓకే, దాని తర్వాత మనం రిటర్న్ చేసిన కే, ఓకే, మనం రిటర్న్ చేసిన కే ఎలిమెంట్స్ ఫస్ట్ వాటిని సార్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ కే ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఏవైతే విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు వాల్యూ పెడతామో ముందు, వాటి యొక్క ఆర్డర్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే అది సార్ట్ చేసి చెక్ చేస్తుంది అని చెప్తుంది ఇక్కడ క్లియర్గా. ఓకే, సో మనం ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఏముండాలంటే ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఉండాలి, అండ్ మిగిలిన ఈక్వల్ టు వాల్యూ ఎలిమెంట్స్ అవి వెనుకకి తీసుకెళ్ళాలి, బేసికల్లీ అరే యొక్క ఎండ్కి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 3 2 3 3 వాల్ అనేది 3. సో మనం 3s అన్నిటిని వెనకకి తీసుకొచ్చినాం, అండ్ ఫస్ట్ మిగిలిన ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు వాల్ ఏమో అవి ముందే ఉన్నాయి. ఓకే, ఇక్కడ వాల్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ 2s అన్నిటిని వెనకకి తెచ్చుకున్నాం అనుకుందాం. ఓకే, అండ్ మిగిలిన నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు వాల్ అనేవి అన్నీ ముందే ఉన్నాయి, అండ్ ఈ ముందున్న ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అసలు మ్యాటర్ కాదు. సో మనం ఈ ప్లేస్లో 0 0 1 4 3 రిటర్న్ చేసినా మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ లాస్ట్ ఎలిమెంట్స్ కూడా, ఇవి కూడా ఏ ఎలిమెంట్స్ అయినా మనకి మ్యాటర్ కాదు, ఎందుకంటే మన ఆన్లైన్ జడ్జ్ ఓన్లీ ఫస్ట్ కే ఎలిమెంట్స్ తీసుకొని సార్ట్ చేసి చెక్ చేస్తుంది, అండ్ అరే యొక్క సైజు కూడా మ్యాటర్ కాదని చెప్పింది. సో ఈ లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా అది డజంట్ మ్యాటర్. ఓకే, ఒకవేళ ఉన్నా దాంట్లో ఏ ఎలిమెంట్స్ అన్నా పెట్టవచ్చు, అది మ్యాటర్ కాదు. ఓకే, సో ఇది ప్రాబ్లం చెప్తుంది. సో దీని సొల్యూషన్ చూద్దాం. సో మన ప్రాబ్లంలో ఇట్లున్నాయి అనుకోండి, 2 2 4 2 0 3 ఉంది. ఓకే, సో మన ఫైనల్ అరే ఏముండాలంటే సేమ్ ఇదే అరేని మాడిఫై చేయాలి, మన టాస్క్ అది. ఓకే, 4 ఉండాలి, 0 ఉండాలి, 1 0 4 ఉండాలి, 0 3 ఉండాలి, అండ్ లాస్ట్కి ఇవి ఖాళీ 2 2 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఈ స్పేసెస్ మనకు అనవసరం. ఓకే, అండ్ మన అరే సైజ్ కూడా ఇంతే, జస్ట్ ఓన్లీ 5 ఎలిమెంట్స్ తోటి అరే రిటర్న్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, సో వీటిని పట్టించుకోవడం అవసరం లేదు, అవి ఖాళీగా అట్లా ఎంటీగా వదిలేద్దాం. ఓకే, మన ఫైనల్ అరే అయితే ఇట్లా వెళ్ళాలి, అండ్ ఈ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ కూడా మ్యాటర్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం సింపుల్గా చేయగలుగుతాం ఈ ప్రాబ్లమ్ని, ఒక 4 లూప్ పెట్టి ఇంకొక 2 4 లూప్స్ పెట్టి చాలా సింపుల్గా ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఇదే అరేలో మాడిఫై చేయాలి. ఓకే, సో ఇదే అరేలో సింగిల్ టైమ్ ట్రావర్సల్లో O ఆఫ్ Nలో ఎట్లా మాడిఫై చేస్తామో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో మనం బేసికల్గా చేయాల్సింది ఏంటి, మనకి దీంట్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే,
వాల్ అనేది 2 ఉంది ఈ కేస్‌లో. ఓకే. దీనిలో కొన్ని 2s ఉన్నాయి. సో, ఈ 2స్‌ని మనం వెనకకి తీసుకురానికి ట్రై చేయాల్సింది. లేకపోతే ఈ 2స్‌ని అన్నీ వెనకకి తీసుకురావాలి. ఓకే. అది 1 పాయింట్. బ్రింగ్ 2s. ఓకే. బ్రింగ్ 2s టు బ్యాక్. ఓకే. లేకపోతే బ్రింగ్ ఏవైతే నాన్ 2s ఉన్నాయో, అంటే 2స్‌కి ఈక్వల్ కాని ఎలిమెంట్స్ లైక్ 0, 3, 4 అట్లా. ఓకే. ఈ ఎలిమెంట్స్‌ని ఫ్రంట్‌కి తీసుకురావాలి. ఓకే. నాన్ 2s అనుకుందాం. నాన్ 2s టు ఫ్రంట్‌కి తీసుకొని రావాలి. ఓకే. ఈ 2 పనులు మనం చేయాలి. ఓకే. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చేయొచ్చు. 2 కలిపి చేయొచ్చు. ఎట్లన్నా చేయొచ్చు. బట్ ఈ 2 ఈ 2 చేయడానికి మనం ట్రై చేయాలి. మన అప్రోచ్‌లో ఈ 2 ఐడియాస్ ఉండాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకున్నాం అనుకోండి. లెట్స్ సే మనం లాస్ట్ నుంచి వద్దాం. ఓకే. లాస్ట్ నుంచి వద్దాం. అండ్ ఒక నెంబర్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు వాల్. ఓకే. వాల్ కాదు ఆ నెంబర్. ఓకే. ఒకవేళ లాస్ట్ నుంచి వస్తూ ఆ నెంబర్ వాల్ కాకపోతే అవి మనం ముందుకు తీసుకురావాలి కదా, మనం అనుకున్నట్టు ఈ ఐడియా ప్రకారం. వెనుక నుంచి వచ్చినప్పుడు ఒక నెంబర్ నాట్ ఈక్వల్ టు వాల్ అయితే వాటిని ముందుకు తీసుకొని రావాలి. ఓకే. సో 1 0 అండ్ ఇంకొక ఐడియా, మన ఫస్ట్ అనుకున్న ఐడియా ప్రకారం ఒకవేళ ముందు నుంచి వస్తే ఈక్వల్ టు వాల్యూస్ని వెనుకకు తీసుకెళ్ళాలి. ఓకే. సో మనకి మన అరేలో ఫస్ట్ నుంచి ఒక 2 ఎప్పుడు దొరుకుతుంది అండ్ లాస్ట్ నుంచి ఒక నాన్ 2 ఎప్పుడు దొరుకుతుందో మనం చూడగలిగినాం అనుకో. ఓకే. మనం ముందు నుంచి వస్తాం ఎక్కడైతే మనకి 2 దొరికింది, అండ్ లాస్ట్ నుంచి వస్తాం ఎక్కడైతే మనకి నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 2 దొరికింది అనుకోండి. ఓకే. దొరికినప్పుడు వాటిని మనం స్వాప్ చేయొచ్చు. స్వాప్ చేస్తే 103 24 202 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక నెంబర్ ముందుకు వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనం ఈ పాయింటర్ని ముందుకు జరుపుకుందాం అండ్ నెక్స్ట్ ఈ పాయింటర్ని ముందుకు జరుపుకుందాం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అట్లనే ఉంది కేసు. ఇక్కడ నెంబర్ విచ్ ఇస్ 2 అండ్ ఇక్కడ నెంబర్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 2 స్వాప్ చేద్దాం. 1 0 3 0 4 2 2. ఓకే. నెక్స్ట్ మన పాయింటర్ మళ్ళీ మూవ్ అయింది. ఇక్కడ నెంబర్ విచ్ ఇస్ 2 ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ నెంబర్ విచ్ ఇస్ నాట్ 2 ఫ్రమ్ ద బ్యాక్. ఓకే. ఈ బ్యాక్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన 2 పాయింటర్స్ క్రాస్ అయిపోయినాయి. ఓకే. 2 పాయింటర్స్ క్రాస్ అయిపోయినాయి అంటే మన ఫస్ట్ పార్ట్లో మొత్తం సో మన ఫస్ట్ పార్ట్లో ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు 2 ప్రజెంట్ అయినాయి. ఓకే. సో మనకు కావాల్సింది వచ్చేసింది ఇక్కడ అండ్ వీటి ఆర్డర్ మనకి ఎట్లయినా మ్యాటర్ కాదు. ఓకే. మన ఆల్గోరిథం ఇట్లా ఐ అనేది గ్రేటర్ దాన్ జే అయినప్పుడు మన ఆల్గోరిథం స్టాప్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లా రిటర్న్ చేయాలి. ఓకే. మన ఎలిమెంట్స్ అన్నీ మనకి కావాల్సిన నాన్ ఈక్వల్ టు వాల్ ఎలిమెంట్స్ అన్నీ ముందుకు వచ్చినాయి అండ్ ఇక్కడ అన్ని వాల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఓకే. ఇప్పుడు మనకి వీటి యొక్క కౌంట్ కూడా కావాలి కదా. సో మనం అబ్జర్వ్ చేస్తే మన ఆల్గోరిథం అయిపోయేసరికి మన ఐ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, మన ఐ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. ఓకే. అండ్ మన జే పాయింటర్ ఇక్కడ ఉంటుంది. అవి రెండు క్రాస్ అయిపోతాయి. ఓకే. ఐ అనేది మన ఈ వాల్యూ ఈ సెగ్మెంట్లోకి వచ్చేస్తుంది అండ్ జే అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, నాట్ ఈక్వల్ టు వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఈ వాల్యూస్కి వెళ్ళిపోతుంది. బట్ అది ఎవ్రీ టైం అట్లనే అవుతుందా? ఎవ్రీ టైం అట్లా కాదు. ఎందుకంటే వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఈ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఐ ఎక్కడ ఉంటుంది, ఐ ఇక్కడ ఉంటుంది అండ్ జే ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. 3 3 2 2. ఇప్పుడు ఐ ముందుకి వెళ్ళాలి, ఇది వెనకకు రావాలి. సో ఐ ఇక్కడనే ఉంటుంది, జే ఇక్కడనే ఉంటుంది. ఈ కేసులో మాత్రం ఐ జే ఈక్వల్ అయినాయి. ఓకే. ఎవ్రీ టైం ఐ జేని క్రాస్ చేయాలని లేదు. అవి రెండు ఈక్వల్ ఒకటే ప్లేస్లోకి వచ్చి కూడా ఆల్గోరిథం స్టాప్ అవుతుంది. ఓకే. సో ఈ కేసులో మనం ఏం చెక్ చేస్తామంటే బేసికల్లీ మన ఐ అనేది ఐదర్ అది ఇక్కడ ఉండొచ్చు. ఓకే. సో మన ఆల్గోరిథం అయిపోయేసరికి మన అరే అనేది 2 పార్ట్స్లోకి డివైడ్ అవుతుంది.
ఓకే. ఇక్కడ అన్ని వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ అన్ని నాట్ ఈక్వల్ టు వాల్యూస్ వస్తాయి. సో మన ఐ అనేది ఇక్కడ ఈ కేసు కావచ్చు, లేకపోతే జే ఇంకా ఐ రెండు ఇక్కడ ఉండొచ్చు. లేకపోతే జే ఇంకా ఐ రెండు ఇక్కడ ఉండొచ్చు. ఓకే. ఈ 3 కేసెసే ఉంటాయి. ఓకే. ఈ 3 కేసెస్లో మనం జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ పెట్టాలి అంతే. సో ఈ 3 కేసెస్లో నువ్వు కామన్గా ఒకటి నోటీస్ చేస్తే, ఎప్పుడైతే మన ఐ వాల్యూ పైన వస్తుందో, ఓకే, అంటే ఐ పొజిషన్లో వాల్యూ ఉందనుకోండి, అప్పుడు మనం ఐ రిటర్న్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఐ పొజిషన్ అనేది అంటే ఇక్కడ కూడా ఐ రిటర్న్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఐ పొజిషన్ అనేది నాట్ ఈక్వల్ టు అయిందనుకో, ఇక్కడ i+1 రిటర్న్ చేయాలి అంతే. ఓకే. ఈ 3 కేసెస్ని మనం సపరేట్గా హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది, సింపుల్. అండ్ మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, నమ్స్ యొక్క లెంత్ అనేది 0 కూడా ఉండొచ్చు. ఓకే. అది ఎంటీ అరే కూడా కావచ్చు. ఓకే. ఎంటీ అరే అప్పుడు కూడా సేమ్ ఇదే వర్కౌట్ అవుతుందా, మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎంటీ అరే అంటే ఏంటి? ఓకే, జస్ట్ ఖాళీ, ఏం లేదు. సో మనం ఫస్ట్ ఐ = 0 అండ్ జే అనేది సైజ్ అనేది 0 ఉంది, 0 - 1. సో జే -1 అండ్ ఐ = 0. ఇది ఆల్గోరిథం స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది. ఓకే. ఆల్గోరిథం స్టార్ట్ కూడా కాదు, ఎందుకంటే ఐ అనేది <జే లేదు, ఐ అనేది <జే ఉంది. సో ఈ కేసులో మనం ఏ ఆఫ్ ఐని యాక్సెస్ చేసినాం అనుకోండి, ఓకే, అప్పుడు అది రన్ టైమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈ కేసులో మాత్రం ఒకవేళ ఇఫ్ సైజ్ ఆఫ్ అరే, ఓకే, ఏ డాట్ సైజ్ అనేది ఈక్వల్ టు 0 ఉంటే, అసలు దాంట్లో నాట్ ఈక్వల్ టు ఎలిమెంట్సే లేవు, 0 రిటర్న్ చేసేయచ్చు అంతే. ఈ ఒక్క కేసు సపరేట్ హ్యాండిల్ చేయాలి. అండ్ మిగిలిన ఈ కేసెస్ని బట్టి ఇది కూడా సపరేట్ హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది, సింపుల్. ఓకే. సో ఇది దీని యొక్క లాజిక్. సో దీన్ని కోడ్ చేద్దాం తొందరగా. కోడ్ కూడా సింపులే, అంత పెద్ద ఏముండదు, సింపుల్ 2 పాయింటర్స్. సో ఫస్ట్ కేస్ మనం అది సైజ్ 0 ఉందనుకో, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు వాల్యూ కూడా 0 అవుతుంది, కాబట్టి సింపుల్గా 0 రిటర్న్ చేయాలి. ఓకే. సైజ్ 0 అయితే 0 రిటర్న్ చేసేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 పాయింటర్స్ కావాలి. మన ఐ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ జే అనేది రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నమ్స్ డాట్ సైజ్ -1. ఓకే. వైల్ ఐ ఈజ్ <జే. ఓకే. ఇప్పుడు మనం ఐని ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత ముందుకు తీసుకెళ్ళాలి? ఎప్పటి వరకు అయితే మనకి ఒక వాల్యూ రాలేదు, అంటే ఫస్ట్ నుంచి వాల్యూస్ మనం వెనకకేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి వైల్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ వరకు లూప్ చేయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ దగ్గర బ్రేక్ చేయాలి అండ్ జేకి ఆపోజిట్గా చేయాలి. వైల్ జే ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వరకు లూప్ చేయాలి. వైల్ జే ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ దగ్గర బ్రేక్ చేయాలి. ఐ <జే ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై కావాలి. అండ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు అయ్యేంత వరకు ఐ ++ చేయాలి. అండ్ వైల్ ఐ <జే అండ్ నమ్స్ ఆఫ్ జే అనేది ఈక్వల్ టు అయ్యేంత వరకు, ఓకే, అది అయినంత వరకు జే -, చేయాలి. ఇప్పుడు ఇఫ్ ఐ <జే, ఓకే,
అవి రెండు ఇంకా లెఫ్ట్ అండ్ రైట్లోనే ఉన్నాయి, అవి ఇంకా క్రాస్ కాలేదు. ఎందుకంటే ఈ రెండు లూప్స్ జస్ట్ ఈ కండిషన్ వల్లనే బ్రేక్ కావు. ఓకే, జస్ట్ ఈ దీటి వల్లనే బ్రేక్ కావు, ఈ కండిషన్ వల్ల కూడా బ్రేక్ అవుతాయి. ఓకే, ఈ కండిషన్ వల్ల బ్రేక్ అయినప్పుడు మనం స్వాప్ చేయొద్దు. ఓకే, సో ఈ కండిషన్ ఇంకా హోల్డ్ ఉన్నప్పుడు మాత్రమే స్వాప్ చేయాలి. స్వాప్ nums ఆఫ్ I, nums ఆఫ్ J. ఓకే, ఇవి స్వాప్ చేసినాం. ఇప్పుడు ఆల్గోరిథం అయిపోయింది. ఆల్గోరిథం క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చూడాలి, ఒకవేళ I అనేది వాల్ పొజిషన్లో ఉంటే అప్పుడు మనం ఓన్లీ I రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ nums ఆఫ్ I ఈక్వల్ టు వాల్ అయిందనుకో రిటర్న్ I చేస్తాం, లేకపోతే I+1 రిటర్న్ చేస్తాం. ఇది రన్ చేద్దాం. ఇక్కడ 0 రాలేదా? మనం రిటర్న్ రాయలేదు. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది. అండ్ దీన్ని ఇంకొంచెం నీట్గా రాయొచ్చు. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే రిటర్న్ I జస్ట్ ఒకవేళ లైక్ nums ఆఫ్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్ అయితే మనం +1 యాడ్ చేయాలి కదా. సో ఆ కండిషన్ ఇక్కడ రాసేద్దాం. nums ఆఫ్ I నాట్ ఈక్వల్ టు వాల్ అయితే ఇక్కడ 1 రిటర్న్ అయ్యి ఇక్కడ 1 యాడ్ అయిపోద్ది దానికి. ఓకే, సో ఇది రన్ చేద్దాం. ఓకే, సబ్మిట్. ఓకే, ప్రాబ్లం యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. మీకు లాజిక్ మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే దీని ఎక్స్ప్లెనేషన్లో కమెంట్స్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా లీడ్ కోడ్ చేస్తున్నారు, డిఎస్ఏ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.